ఏమిటది? యంహిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ. అదే కదా శ్లోకం. అంతేలే. కాబట్టి ఆ 15వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈరోజు చెప్పుకున్నటువంటివి 4-5 ముక్కలు చెప్పుకుందాం. అర్జున, నాయన, బావ, సుఖ దుఃఖాల వల్ల చలించనటువంటి వాడు, వాటిని సమానంగా స్వీకరించేటువంటి వాడు, ధైర్యశాలి అయినటువంటి వాడు, అటువంటి వాడే మోక్షానికి అర్హుడు అనేటువంటి ఉద్దేశంగా చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్ములు. ఇక్కడ కృష్ణ పరమాత్ములు ఏం చెప్తున్నారు జాగ్రత్తగా గమనించమంటే, తపస్సు గురించి గాని, త్యాగం గురించి గాని, వైరాగ్యం గురించి గాని ఏం చెప్పటం లేదండి. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ శ్లోకంలో. అర్జునుడా నలిగిపోయినాడు, మానసిక సంఘర్షణలో పడిపోయి. అంతా విన్నాడు. నువ్వు తప్పు, నీకేం చేతగాదు అని విమర్శించల. ఆ బాధను అర్థం చేసుకున్నాడు. అర్జునుడు విషాదాన్ని పొంది ఉన్నప్పటికీ కృష్ణ పరమాత్మని ఆశ్రయించాడు. తను అనుకున్న దుఃఖాన్ని సమర్థించుకుంటూ కూర్చోలేదు. చాలా మంది మానవ నిత్య జీవితంలో మనమంతా కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి జీవితంలో మనం దుఃఖపడుతూ ఉన్నా మన దుఃఖాన్ని ఆ దుఃఖంలో మనం చేసే చేష్టల్ని సమర్థించుకొని ఇంకా దుఃఖపడుతూ ఉంటాం దురదృష్టవశాత్తు. కానీ కృష్ణ పరమాత్ముడుని ఆశ్రయించాడు ఎవరు? అర్జునుడు. అప్పుడు అటువంటి విషాదానికి బోధ అనేటువంటిది క- ఆ- అద్భుతంగా ఎదురుకుండా వచ్చి జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ రూపంలో నిల్చున్నారండి. ఇక్కడ మనకి మన దుఃఖాన్ని మనం సమర్థించుకుంటూ కూర్చుంటే ఇంకా తెలుసునుకొని సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఉంచినా గుర్తించలేం. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు అర్జునుని విషాదాన్ని ఖండించలేదు. ఈ మాట మనం కూడా చెప్పుకున్నాం. అర్జునుడి విషయాన్ని చిన్న చూపు చూడలేదు. అదే విధంగా అర్జునుడికి ఏం చెప్పబోతున్నారు? ఒక్కసారిగా తపస్సు గురించి, వైరాగ్యం గురించో లేకపోతే దేని గురించి ఏం చెప్పటం లేదు. ఈ శ్లోకంలో ఒకే ఒక్క ప్రమాణం చెప్పారండి కృష్ణ పరమాత్మ వారు. ఒకే ఒక్క ప్రమాణం చెప్పారు. ఏం చెప్పారు? సుఖం వచ్చినా నీకు అహంకారం పెరగకూడదు అన్నారండి. చాలా సింపుల్ సూత్రం అండి మన జీవితంలో. ఆనందము, సుఖం కలిగితే అహంకారం పెరగకూడదు. అబ్బా! అది చెప్పారు. రెండోది ఏమన్నారు? దుఃఖం వచ్చినా కుంగిపోకూడదు అన్నారు. చాలదండి ఇది. దీనికోసం తపస్సులు, వైరాగ్యం అది మొదలు పెడితే అసలు అర్థం కాదు. అక్కడ అప్పుడు అర్జునుల వారు ఉన్నటువంటి పరిస్థితికి కృష్ణ పరమాత్మల వారు తపస్సు గురించి చెప్తారు. అది కూడా చెప్పారు. ఈ ఈ పరిస్థితి అహంకారం పెరగకూడదు, సుఖం వచ్చిన అనే దానికి ఏ తపస్సు చేయాలి, తర్వాత ఉత్తరోత్తర చెప్పుకుంటూ వచ్చారు. రెండవది దుఃఖం వచ్చినా కుంగిపో. ఇది మొట్టమొదటి సాంఖ్యయోగంలో మొట్టమొదటి పరీక్ష అండి జీవికి. మొట్టమొదటి పరీక్ష జీవి అనేటువంటి వాడికి ఇదే. జీవితంలో మనం విషాదం పొందకుండా ఉండాలంటే సుఖం వచ్చిన అహంకారం అనేటువంటిది పెరగకూడదు, దుఃఖం వస్తే కుంగిపోకూడదు కదా. ఇది మనం నిత్య జీవితంలో మనం ఎప్పుడు కూడాను సమన్వయం చేయవలసి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీకు మీరే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోండి. మీకు ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరన్నా ప్రశంసిస్తే పైకి మటుకు చచ్చ అది నాదేం లేదండి అనుకుంటున్న మనస్సులో ఏదన్నా నేనే గొప్ప అనిపిస్తున్నదా పరిశీలించుకోండి. ఎవరన్నా నిందించినప్పుడు నేను పైకి గంభీరంగా ఉన్నా, పోలేదు అంటూ ఉంటారు అనే మాట పైకి అంటున్నా, లోపల నేను దేనికి కొరగాకుండా పోయాను అనేటువంటి దుఃఖం గిపోయేటువంటి పరిస్థితి వస్తే అనేటువంటిది వస్తున్నదాన్ని పరిశీలించుకోండి. ఈ రెండిటిలో గనక నీ మనస్సు ఊగిందా, నువ్వు ఇంకా ఇంద్రియాల అధీనంలోనే ఉన్నావన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎవ్వరో వచ్చి చెప్పక్కర్లేదండి. ఎవరో వచ్చి చెప్తే మనం వినే పరిస్థితిలో లేవు. మనం నువ్వేంటో వచ్చి చెప్పేది, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటాం ఎవరమైనా కదా. ఎట్లా సగానికి సగం మంది. అందుకని కనీసం నిన్ను నువ్వు పరిశీలించుకో. తేలిగ్గా తేలిగ్గా ఉండు. హాయి గదిలో ఎవరికంటే కనిపించకు, దాక్కో. మనం ఎట్లాగో దాక్కుంటాంగా మనం ప్రపంచం నుంచి. మన సహజ గుణాన్ని ఎప్పుడు మనం చెప్పలేం. బయటికి మటుకు సంతోషంగా కనిపిస్తుంటే లోపల దుఃఖపడుతూ ఉంటాం. ఏదో కొంపలు మనల్ని తక్కువ చేసి చూస్తారనో, లేకపోతే అదొక అవమానం అని కదా. అందుకని ఇవన్నీ వద్దులే. చక్కగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రశంస వచ్చినప్పుడు నాకు ఏమన్నా గొప్ప అనిపిస్తున్నాను అని వేసుకో ప్రశ్న.
దుఃఖం వచ్చినప్పుడు ఏమన్నా కుంగిపోతున్నాను అని ప్రశ్న. ఈ రెండిట్లో గనక మనస్సు చెల్లిస్తే ఇంద్రియాల అధీనంలోనే ఉన్నావు. ఇది నీకు కూడదు. ఇది నీకు విషాదానికి దారితీస్తుంది. అంతే. సమత్వము అంటే కృష్ణ పరమాత్మ వారు సుఖాల్లో, దుఃఖంలో కూడాను చెప్పినటువంటి మాట. సమత్వం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే భావశూన్యతం కాదండి. భావశూన్యత్వం అంటే తెలుగులో ఎమోషన్‌లెస్ స్టేట్ గాదు. అంటే ప్రశంస వచ్చినప్పుడు పొంగిపోవటం, విమర్శ వచ్చినప్పుడు కుంగిపోవటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇది ఎమోషన్ గదా! జనరల్‌గా. కానీ ఇలా ఉండకుండా ఉండటం అంటే ఎమోషన్‌లెస్‌గా ఉండమని చెప్పటం లేదండి కృష్ణ పరమాత్మ. ఎమోషన్ పైన నీకు ఒక అధికారాన్ని ఏర్పరచుకో అని చెప్తున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా?